ఆచి చికెన్ మసాలా. లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణానికి భద్రాద్రి దివ్య క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అభిజిత్ లగ్నమున వైభవపేతంగా జరిగే సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భద్రాద్రికి భక్తజనం తరలివచ్చింది. రాములోరి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి రామాలయం అభివృద్ధికి 351 కోట్ల అభివృద్ధి పనులకు కళ్యాణ మహోత్సవం రోజే సీఎం శంకుస్థాపన చేయనున్నారు. భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో జరుగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేక వీరుడు జానకిరాముడు, అతిలోక సుందరి సీతమ్మకు కళ్యాణ మహోత్సవం జరగనుంది. లోక కళ్యాణంగా భావించే ఈ మహోత్సవానికి అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. మిథిలా మైదాన ప్రాంగణంలో ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని అలంకరింపజేశారు. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణ ఘట్టం జరగనుంది. వేద మంత్రోచ్చారణలు మారుమోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభముహూర్తంగా కీర్తిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సారపాకలో దిగుతారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా భద్రాచలం రామాలయం చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి మిథిలా మైదానానికి చేరుకుని భద్రాద్రి రామాలయ సమగ్రాభివృద్ధి కోసం 351 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు నెత్తిన పెట్టుకుని స్వామివారికి సమర్పించి కళ్యాణ వేడుకను చూడనున్నారు. ఫేజ్డ్ మేనర్లో పుష్కరాల వరకు ఏం చేయగలుగుతాం, తర్వాత సంవత్సరం ఏం చేయగలుగుతాము, అది ఎండోమెంట్స్ అదేవిధంగా ఆగమశాస్త్ర పండితులు చెప్పినట్టుగా నడుస్తుంది. ఘాట్స్, రోడ్స్, కలెక్టర్ గారు, శాసనసభ్యులు అందరం కలిసి పుష్కరాల సమయానికి పూర్తి స్థాయిలో భద్రాచల పట్టడాన్ని ఒక రూపుకు తీసుకురావాలి. రహదారుల విషయంలో, ఘాట్స్ విషయంలో ఆ కార్యక్రమాలు పుష్కరాలకు ఉంటాయి 75 కోట్లు. మిగతా ఆలయ కార్యక్రమాలు కూడా సైమల్టేనియస్గా మొదలవుతాయి. ఏ పని ముందు చేయాలా, ఏ పని ఎంతవరకు చేయాలనేది అది ఆగమశాస్త్రం పెద్దలతో చేతుల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. కళ్యాణ వేడుకను వీక్షించేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎండ నుంచి ఉపశమనం కలిగేలా చలువ పందిళ్లు వేశారు. భక్తుల తాకిడి పెరుగుతుండడం, ప్రముఖుల రాక ఎక్కువ ఉండడంతో దాదాపు 2000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 25 లైన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 15 సెక్టర్స్ కి ముఖ్యమైన వివిఐపి సెక్టర్ 1 ఉంది, అలాగే విఐపి సెక్టర్ 2 ఉంది, అభయదారులు సెక్టర్ 3A ఉంది, ఇతర సెక్టర్స్ ఉంటాయి. ఎట్టి తలంబ్రాలు కౌంటర్స్ కూడా ఈసారి పెట్టడం జరిగింది. ప్రీవియస్ మహోత్సవం కంటే కొంచెం మనం ఒకసారి ఇంక్రీజ్ చేశాము, పెరిగించాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2000 మెంబర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ మా సెక్టర్ ప్లాన్ ఏదైతున్నదో ఒక 12 సెక్టార్స్గా డివైడ్ చేసి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, బాతింగ్ ఘాట్ కావచ్చు, టెంపుల్ ఏరియా కావచ్చు, వివిధ సెక్టార్స్గా డివైడ్ చేసి వాళ్ళకి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాములోరి మహాపట్టాభిషేక మహోత్సవం జరగనుంది.